3 రోజుల పాటు జరిగే మహానాడుకి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. మహానాడు వేదిక వద్ద స్పెషల్ ఫోర్స్ తో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహానాడు భద్రత కోసం 5,000 మంది స్పెషల్ ఫోర్స్ ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే వీఐపీల భద్రతను పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. అత్యాధునికమైన 150 నిఘా కెమెరాలను అలాగే 10 డ్రోన్లను ఏర్పాటు చేసి స్పెషల్ కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. మహానాడు నిమిత్తం కడపలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోవని ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. 7 నుంచి జరగబోయేటటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానికోసం పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 మంది ఫోర్స్తో బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీవీఐపీ భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలను, కూమింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వీవీఐపీలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని 150 సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో, ట్రాఫిక్ ఏరియాల్లో, పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతూ అత్యాధునికమైనటువంటి 10 డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రింగ్ రోడ్డు మొత్తం 27 కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరుగుతూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్స్లు, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా, ట్రాఫిక్, పార్కింగ్, పబ్లిక్ మీటింగ్ ఈ 4 ఏరియాలు మనకు ప్రెజర్ పాయింట్స్. వీటి మీదనే మనం ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఈ 4 రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్గా బందోబస్తు ప్రోగ్రామ్ని ప్రాపర్గా డిజైన్ చేయడం